మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ మనం గమనిస్తాం, సిలువ అనగా క్రీస్తు యొక్క రక్షణ సువార్తను, మనిషి యొక్క పాప విమోచనను గూర్చినటువంటి సువార్తను, నరకం నుండి తప్పించి పరలోకానికి చేసేటువంటి సువార్తను, పరలోకంలో పాలు పొందింప చేసేటువంటి సువార్తను మనము తెలియచేస్తున్నప్పుడు ఈ శక్తివంతమైన జీవము కలిగినటువంటి బలమైనటువంటి వాక్యాన్ని, వెలుగుకరమైనటువంటి సువార్తను, మంచి వార్తను ఎవరు స్వీకరిస్తారు, ఎవరు అంగీకరిస్తారు అంటే రక్షించబడ్డానికి యోగ్యమైనటువంటి మంచి మనస్సాక్షి కలిగిన వారు. కానీ వెర్రి వారికి, నశించిపోతున్న వారికి ఈ మాటలు వెర్రితనముగానే ఉంటాయి. ఈ మాటలు అసాధ్యము అన్నట్లుగానే ఉంటాయి. ఇది జరుగుట దుర్లభము అన్నట్లుగానే ఉంటాయి. ఇది సత్యము కాదు అన్నట్లుగా ఉంటాయి. కానీ దేవుని ఏర్పాటులో ఉన్న వారికి, మెత్తని హృదయం కలిగిన వారికి దేవుని విలువైన వాక్కు వారి జీవితంలో గొప్ప వెలుగును కుమరింప చేస్తుంది. ఇక్కడ మనం గమనిస్తాం, సిలువను గూర్చినటువంటి వార్త నశించిపోయే వారికి వెర్రితనము. ఎందుకని అని చూసినట్లయితే వారు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి నశింపు చేయబడ్డమే ఇష్టం, లోక పాపాన్ని జురుకోవడమే ఇష్టం, లోకంలో ఉన్నటువంటి ఆర్భాటాలను ఆశ్రయించడమే ఇష్టం, లోకంలో ఉన్నటువంటి డంబాచారాలకు అనుగుణంగా జీవించడమే వారికి ఇష్టం, లోక పాపములను స్వీకరించడమే వారికి ఇష్టం, వ్యభిచరించడమే వారికి ఇష్టం, డ్రగ్స్ తీసుకున్నటే వారికి ఇష్టం, మాదక ద్రవ్యాలతో జీవన మనుగడను కొనసాగించడమే వారికి ఇష్టం, మోసాలు చేయటే వారికి ఇష్టం, ధనాపేక్ష కలిగి ఉండటే వారికి ఇష్టం, వడ్డీలను తీసుకున్నటే వారికి ఇష్టం, లంచాలు తీసుకున్నటే వారికి ఇష్టం, లేని మాటలను పుట్టించి ఎదుటి వారి జీవితంలో పాడు చేయటే వారికి ఇష్టం. ఎందుకంటే వారు నశించిపోయేటువంటి మార్గంలో ఉన్నారు. ఎటువంటి వారికి దేవుని సిలువ సువార్తను ప్రకటిస్తే, నీ సువార్త మాకు అక్కర్లేదు, నీ క్రీస్తు మాకు అక్కర్లేదు, నీ దేవుడు మాకు అక్కర్లేదు, పరిశుద్ధ గ్రంథం మాకు అక్కర్లేదు అని నెట్టివేస్తారు, తృణీకరిస్తారు, అవసరమైతే గాయపరుస్తారు, ఇంకా లోతుగా వెళితే ప్రాణాలు సైతం తీసివేస్తారు. కానీ దేవుని యొక్క శక్తివంతమైనటువంటి వాక్కు యొక్క బలము ఏమాత్రము తగ్గదు అన్నటువంటి సంగతి వాస్తవం. మన మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుండి చూసినట్లయితే, యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత క్రీస్తును గూర్చి అక్కడ జనసమూహం మాట్లాడుకుంటున్నటువంటి మాటలను ఇక్కడ గమనిస్తాం. 39వ వచనం. ఆ మార్గమున వెలుచుండు వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడువైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. సిలువ వేయబడినటువంటి క్రీస్తును చూస్తూ ఆ మార్గంలో వెళుతున్నటువంటి కొందరు తలలు ఊచుచు, అనగా అవమానకరముగా, వ్యంగ్యముగా, అపహాస్యంగా, ఎగతాళిగా తల ఊచుతూ ప్రభు వైపు చూచి అంటున్నారు, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానని చెప్పావే, అసలు ముందు నువ్వు సిలువలో నుండి కిందకు దిగిరా, అప్పుడు నువ్వు ఏమి చేస్తావో చూస్తాము. నిన్ను నీవే రక్షించుకోవడం నీకు చేతగాలేదు, నీవు సిలువలో మరణమైపోతున్నావు అని ఆయనను గూర్చి వ్యంగ్యంగా మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నారు. ఆయన యొక్క త్యాగమును గుర్తించలేని అంధులు, ఆయన యొక్క రక్తము విలువను ఎరగనటువంటి అవివేకులు, సిలువలో రక్తము కారుస్తూ పాపుల క్షమాపణ కొరకు, రక్షణ కొరకు తండ్రిని వేడుకుంటున్నటువంటి ఆ ప్రేమమైన యొక్క ప్రేమను ఎరగని ప్రేమ రహితులు, వారు ప్రభువును దూషిస్తూ ఉన్నారు. ఇంకా మనం 41వ వచనంలో చూస్తాం, అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొని లేదు, ఇజ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఇక్కడ చూస్తున్నాం, ప్రధాన యాజకులు, సద్దుకాయులు, శాస్త్రులు, పెద్దలందరూ, వారందరూ కూడా సిలువ వేయబడినటువంటి క్రీస్తును చూచి, నేను రక్షకుణ్ణి, రక్షిస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్పుకున్నవాడు ఇప్పుడు తన జీవితాన్ని తానే రక్షించుకోలేకపోతున్నాడు, తన జీవితాన్ని తానే బాగు చేసుకోలేకపోతున్నాడు. ఇతరులను బాగు చేశాడు కానీ తనను తాను బాగు చేసుకోలేకపోతున్నాడు. నా తండ్రి దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నాడు. మరి దేవుడే అతనికి తండ్రి అయితే ఈ కుమారుని రక్షిస్తాడు కదా, అప్పుడు మనం ఈ వ్యక్తిని నమ్ముదాము అని వారిలో వారు మాట్లాడుకుంటూ మరియు ప్రభు వైపు చూస్తూ అపహసిస్తూ దూషిస్తూ ఉన్నారు. క్రీస్తు యొక్క ప్రేమ పిలుపును గ్రహించలేని పితూరిదారులు మరియు ఆయనతో పాటు
కుడి ఎడమల సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. 44వ వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితి. చుట్టూ ఉన్న జనసమూహం అంతా కూడా రక్షకుడైనటువంటి క్రీస్తుని గురించి అపహాస్యం చేస్తున్నారు. ఎందుకని? కారణం, వారు నశించిపోయేవారుగా నిలిచి ఉన్నారు కాబట్టి, పాపంలోనే నిలిచి ఉన్నారు కాబట్టి వారికి క్రీస్తు సిలువ సువార్త, దేవుని మాటలు, దేవుని త్యాగము వెర్రితనముగా ఉన్నాయి, అపహాస్యముగా ఉన్నాయి, ఎగతాళిగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తాం పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆయన 2వ రాకడను గూర్చి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏమని అని చూసినట్లయితే 3వ వచనం, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన 2వ రాకడ ఉంది. ఆయన మేఘాలలో అగ్ని స్వరూపిగా రానియున్నాడు. సర్వలోకము ఆయనను చూస్తారు. నీతిమంతులు, పాపులు, దుష్టులు అందరూ కూడా ఆయనను చూస్తారు. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఆ దినమున రక్షణ కొరకు ఎదురు చూస్తారు, రొమ్ములు బాదుకుంటారు, కేకలు వేస్తారు, ఏడుస్తారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. కానీ వారికి రక్షణ దొరకదు అని వాక్యం సెలవిస్తుంటే, నేటి తరం అంటూ ఉన్నది సృష్టి ఆరంభమున ఉన్నట్టే నేడు కూడా ఉన్నది కదా. ఆయన రాకడను గూర్చినటువంటి వార్త మేము కొన్ని సంవత్సరముల నుండి, పుట్టిన నాటి నుండి, చిన్ననాటి నుండి వింటూనే ఉన్నాము. కానీ ఆయన రాకడ జరగలేదు. మా పితరులు కూడా అదే మాటను గూర్చి మాకు చెప్పారు. కానీ ఆయన రాకడ అప్పుడు కూడా రాలేదు, ఇప్పుడు రాలేదు. కాబట్టి ఆయన వస్తాడు అనేటువంటి మాట ఏమైపోయినది? అది అంత అబద్ధమే అని అపహాస్యము చేస్తూ వెర్రితనముగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. దాన్ని వ్యర్థమైనదిగా ఎంచుతూ ఉన్నారు. కానీ మనం చరిత్రలో చూసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపి అగ్ని గంధకములు కురిపింపజేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు లోతును తప్పించడానికి తన దూతలను పంపిస్తే లోతు ఆ మాటలు విని దేవుని యొక్క మాటకు లోబడి తప్పించబడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ అతని కుటుంబంలో తన కుమార్తెలకు వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి, అల్లుళ్ళుగా చేసుకోవడానికి ఉన్నటువంటి యవనస్తులు లోతు యొక్క మాటలు విని అపహసించారు. లోతు వారితో అంటున్నాడు, ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం, లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. లోతు చెప్తున్నాడు, అయ్యా నా కుమార్తెలను మీరు వివాహం చేసుకోదలిచి ఉన్నారు, ఈ ప్రాంతం నశించిపోతుంది, దేవుడు దీనిని కాల్చివేయబోతున్నాడు, కాబట్టి మనం ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోవాలి. ఇదిగో నా కొరకు దేవుడు తన దూతలను పంపించాడు, సేవకులను పంపించాడు, దేవుని అభిషక్తులను పంపించాడు, వారితో పాటు నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా రండి అని అంటే ఆ యవనస్తులు లోతును చూచి అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. నీకు వయసు మీద పడింది, నీకు మతి చెల్లించినట్టు ఉన్నది, ఈ ప్రాంతం ఎంతో రమ్యముగా పచ్చగా ఉంటే ఇది నశించిపోతుంది అని చెప్తున్నావే అని ఎగతాళి చేశారు. లోతు మాటలు వినలేదు. అయితే ఆ దూతలు లోతును, తన భార్యను, తన కుమార్తెలను చెయ్యి పట్టుకొని సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి గమని వెలుపలకు తీసుకుని పోయారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సొదొమ గొమొర్రా వాసులు మరియు లోతు అల్లులుగా చేసుకుందాం అని అనుకున్నటువంటి యవనస్తులు కూడా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నశించిపోయారు. అగ్ని గంధకాలు కూర్చుట చేత వారు ప్రాణాలను విడిచారు. ఆ ప్రాంతం అంతా కాల్చబడిపోయింది, నశింపు చేయబడింది. అప్పుడు వారు గుర్తించి ఉన్నారు, మాకు తెలియపరచబడినటువంటి స్వార్థను మేము అంగీకరించలేకపోతే, అందుకే మాకు ఈ ఉగ్రత, ఈ ఉపద్రవం వచ్చినది అని గ్రహించేలోపే వారి జీవితాలను వారు ముగించి వేశారు. నోవహు దినములలో కూడా మనం గమనిస్తాం, నోవహు ఓడ కట్టడానికి దేవుని చేత పిలువబడ్డాడు. నీతిమంతులను రక్షించడానికి దేవుడు ఓడను సిద్ధపరిచి నోవహుని అతని కుటుంబాన్ని ఆ ఓడలోకి ప్రవేశించుటకు అనుమతిని ఇచ్చాడు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనసమూహం అంతా కొన్ని ఏళ్ల సంవత్సరాలు, ఇంచుమించుగా 120 సంవత్సరాలు ఓడను కడుతూ ఉంటే ఆ ప్రాంత వాసులు నోవహును చూసి అతని కుటుంబాన్ని చూసి అపహాస్యం చేస్తున్నారు. ఆకాశం నుండి వర్షం ఏ విధంగా పడుతుంది? ఎప్పుడైనానో మా పితరుల జీవితంలో గాని ఇప్పుడు గాని ఒక చుక్కైనను పైనుండి పడుట మేము చూడలేదే, ఇప్పుడు వర్షం పడుద్దు అని కొత్తగా మాట్లాడుతున్న నోవహు, నీకు వయసు మీద పడి మతి చెల్లించినట్టు ఉన్నది అని అపహాస్యం చేస్తూ ఉన్నారు. వారు అలా అనుకుంటూ ఉండగానే ఓడ ముగించబడింది, కట్టడము పూర్తయినది. దేవుడు నోవహుతో చెప్పాడు, నీవు నీ కుటుంబం ఆ ఓడలకు ప్రవేశించు, జీవచర రాశులను జతలు జతలుగా ఓడలకు ప్రవేశింపు చేయని.
వారందరినీ ఓడలకు ప్రవేశింపచేసి ఓడ యొక్క తలుపులను ఆయన మూసివేశాడు. ఓడ తలుపు ఎప్పుడైతే మూయబడి ఉన్నదో వెనువెంటనే జోరుగా వర్షం ప్రారంభించబడి 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం పరుడి చేత ఆ ప్రాంతమంతా మునిగిపోయింది. అప్పుడు వారు అనుకుని ఉంటారు, ఆ జనసమూహం, వర్షం ఎలాగ పడుతుంది అని అనుకున్నాము, మాకు తెలియపరచబడినటువంటి సువార్తను మేము గ్రహించలేకపోయాము, మేము వినలేకపోయాము, సువార్తను మేము నిర్లక్ష్యపరిచాము, అందుకే మాకు ఈ దుస్థితి వచ్చింది, ఈ ఉపద్రవం వచ్చిందని కుమిలి వారి జీవితాన్ని ముగించి వేశారు. నేటి వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క సత్యవాక్యం ఎప్పుడు కూడా సజీవమైనది. ఆయన వస్తాను అన్నాడు, వచ్చాడు. పాపాలను విడిపించడానికి, విమోచించడానికి నా రక్తాన్ని చిందింపచేస్తాను అన్నాడు. గోతిలో పడిన మీ కొరకు నా చెయ్యిని చాపి నేను మిమ్మల్ని లేవనెత్తుతాను అని అన్నాడు. పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను అని అన్నాడు. ఆయన వచ్చాడు, మన కొరకు ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని ముగించాడు. మరియు ఆయన చెప్పాడు, నేను మరలా మీ కొరకు వస్తాను, నా జనులను తీసుకుని పోవడానికి నేను తిరిగి వస్తాను అని చెప్పారు. ఆయన రెండవ రాకడ తథ్యము, సత్యము, నిజమైనది కనుక ఆయన రెండవ రాకడకు మనం సిద్ధపడి ఉన్నట్లుగా ఈ సత్య సువార్తను, ఈ సువార్త యొక్క వెలుగును మనం అంగీకరించి ఆయనలో మనం నిలిచి ఉన్నట్లయితే రక్షణ పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, పాపక్షమాపణ పొందుకొని, మారుమనసును పొందుకొని, ఆయన కొరకు జీవించటకు మనల్ని మనం ఆయనకు ప్రతిష్ఠించుకొని, సమర్పించుకొని, సహవాసంలో, తండ్రి సహవాసంలో అంటుకట్టబడినట్లయితే ఆయన రాజ్యానికి మనం వారసులుగా మార్చబడగలుగుతాం. ఆయనతో పాటు యుగ యుగములు జీవించగలుగుతాం. దేవుని మాట ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, సిలువను గూర్చిన వార్త నశింప చేయబడుతున్న వారికి వ్యర్థనంగా ఉన్నది కానీ ఎవరైతే సిలువ సువార్తను అంగీకరిస్తారో వారి జీవితం రక్షించబడుతుందని, పరలోకానికి చేర్చబడుతుందని మీరు సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారు నీ వాక్యాన్ని విధేయత చూపించి రక్షణ లేని వారు రక్షణ పొందుకుంటకు, పరిశుద్ధాత్మను పొందుకుంటకు, మారు మనసును పొందుకుంటకు, సహవాసంలో అంటుకట్టుబట్టుకు, నీ రాజ్యానికి చేరువట్టుకు, సంపూర్ణతలోనికి సాగిపోటుకు సహాయం అనుగ్రహించి ఇంకా వారి ప్రతి అవసరతలు అక్కడిని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.